హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి హెయిర్ ఆయిల్తో మీ ముందుకు వచ్చాను. ఈ హెయిర్ ఆయిల్ గనక ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా వాడి చూడండి, ఎటువంటి సమస్య ఉన్నా ఒకటే సొల్యూషన్ ఈ హెయిర్ ఆయిల్. ఇది వాడాక రిజల్ట్స్ అనేది చాలా బాగుందండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అందుకనే మీకు చూపించాలి, మీరు కూడా మంచిగా హెయిర్ గ్రోత్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేసి పెడుతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెయిర్ ఆయిల్ ఎవరెవరికి వర్క్ అవుతుందో నేను చెప్తాను. ఎవరికైతే డాండ్రఫ్తో బాధపడుతున్నారో వారు ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయండి. ప్రతి ఆల్టర్నేట్ డేస్కి ఈ హెయిర్ ఆయిల్ రాసుకొని వారానికి 2 సార్లు స్నానం చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. జుట్టు ఊడిపోతున్న వాళ్ళు, షార్ట్ హెయిర్తో బాధపడుతున్న వాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ని మీరు రాసుకోండి. హెయిర్ అనేది చక్కగా గ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిందండి. మీరు 1 మంత్లో మీరు రిజల్ట్స్ చూస్తారు. బేబీ హెయిర్ కూడా చాలా చక్కగా గ్రో అవుతుంది. ఎవరికైతే చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేసిద్దో వాళ్ళు కూడా ఈ హెయిర్ ఆయిల్ వాడండి. మీకు తెల్ల హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్ అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ ప్రాసెస్ చూడండి. ఇక్కడ నేను డ్రై రోస్మెరీ ఆకులు తీసుకుంటున్నాను. ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్రతి చోట దొరుకుతుంది, మీరు చెక్ చేయండి. ఒక 4 పెద్ద ఉసిరికాయ తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు, ఒక 50 గ్రాములు ఎండిన గులాబీ రేకులు తీసుకోవాలి. ఒక 3 చిన్న ఆనియన్స్ తీసుకోవాలి. ఒక పిడికెడు ఎండిన గోరింటాకులు తీసుకోవాలండి. ఇక్కడ నేను గుంటగరగర ఆకు తీసుకున్నానండి. ఇది బలపాకు లేదా గడ్డి చామంతి అంటారు. ఇది ఎక్కడైనా మీకు దొరుకుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆకు కూడా తీసుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్లో ఒంటిరెక్క మందార పూలు మాత్రమే వాడాలండి. ఇలా ఒంటిరెక్క మందార పూలు తీసుకోండి. దాని ఆకులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కలబంద తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి వేపాకు కూడా తీసుకోవాలి, తులసాకు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 50 నుండి 70 గ్రాముల చొప్పున ప్రతి ఒక్క ఆకుని తీసుకోండి. కరివేపాకు కూడా తీసుకోవాలి. మీ దగ్గర ఉంటే కలోంజీ సీడ్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే చూపించామో అవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక పెద్ద గిన్నెలోకి పెట్టుకోవాలి. గిన్నె అనేది బాగా లోతుగా ఉండాలి, మందంగా ఉండాలి. ఈ ఆయిల్ కాసేటప్పుడు పొంగిపోతూ ఉంటుందండి. సో సిమ్లో మాత్రమే ఈ హెయిర్ ఆయిల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కేజీ ఆముదం వేసుకుంటున్నాను. ఒక 2 లీటర్లు ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. ఆముదం కూడా గానగలో ఉన్నది దొరికితే కనుక అదే వాడడానికి ట్రై చేయండి. ఈ ఆయిల్ అనేది 1:4 రేషియోలో తీసుకోవాలి. అంటే ఒక 1/2 కేజీ ఆముదం తీసుకుంటే దానికి 4 రెట్లు అంటే 2 కేజీలు కొబ్బరి నూనె వాడుకోవాలండి. అదే 1 కేజీ కొబ్బరి నూనెతో కనుక ప్రిపేర్ చేసుకుంటే 100 గ్రాముల వరకు ఆముదాన్ని వాడండి. ఇప్పుడు దీన్ని లో నుండి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి ఈ హెయిర్ ఆయిల్ని. ఇది కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేకపోతే ఆయిల్ అనేది పొంగిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఆ ఆకుల నుండి సారం అనేది ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చాక దీన్ని ఇంకొక 10 నుండి 15 నిమిషాల పాటు మరగపెట్టుకోవాలి. నేను ఇక్కడ కంప్లీట్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి.
ఎందుకంటే ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఏ క్లిప్పు మీకు మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే కంప్లీట్ ప్రాసెస్ని పెట్టానండి. ఈ విధంగా పొంగుతూ ఉంటుందండి, చూసుకుంటూ ఉండాలి. ఇలా ఆకుల నుండి సారం అనేది బాగా దిగాలి. ఒక 10-15 నిమిషాల వరకు టైం పడుతుంది. ఉసిరికాయ, మెంతులు ఇవన్నీ కూడా మన హెయిర్ని ఏదైతే చిట్లిపోయినాయో అది రీగ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఆయిల్ అనేది కలర్ మారాక ఇలా పెద్ద పెద్దగా బుడగలు వస్తున్న టైంలో ఆ ఆయిల్ పొంగిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో బాగా దగ్గరగా ఉండి ఆయిల్ పొంగకుండా చూసుకోండి. ఇలా ఇంకొక 10 నిమిషాల పాటు ఈ ఆయిల్ని మరగపెట్టుకోవాలి. ఈ ఆయిల్ వీడియో చూశాక ఒక్కసారి చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరూ కూడా తర్వాత నాకు ఫీడ్బ్యాక్ మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలు ఎంత బాగా వర్క్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇలా కలర్ అనేది రెడ్ కలర్లోకి ఆయిల్ అనేది టర్న్ అవుతుందండి. ఇలా టర్న్ అయ్యాక స్టవ్ ఆపేసుకోండి. మన ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మనం పోసినప్పుడు ఏ కలర్ ఉందో చూడండి. ఇప్పుడైతే ఏ కలర్లోకి టర్న్ అయ్యిందో మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇది చల్లారాక ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఒకటి యాడ్ చేస్తే చాలండి, మళ్ళీ మనకి మంచి హెయిర్ గ్రోత్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇలా హెయిర్ ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారిపోయాక ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలపాలన్నా కదండి, అదేదో కాదు, విటమిన్ ఈ క్యాప్సిల్స్. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి హెయిర్కి. కానీ మన స్కిన్కి కూడా అది అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఇవి ఎక్కడైనా కానీ మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయండి. షీట్ అనేది జస్ట్ 22 రూపీస్ మాత్రమే ఉంటాయండి. ఒక 4 ఈ హెయిర్ ఆయిల్లోకి కలుపుకోవాలి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఎలోవెరా జెల్తో కలుపుకొని మీ ఫేస్కి అప్లై చేసుకుంటే పింపుల్స్ కూడా బాగా త్వరగా తగ్గుతాయండి.